హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా సింపుల్గా చేసుకోగలిగే బోండాని చూపించబోతున్నాను. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పెరుగు కానీ సోడా కానీ ఇవేమీ అవసరం లేదు. ఇప్పుడు ఈ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు దోసపిండిని తీసుకోండి. మనం నార్మల్గా దోశ వేసుకున్న తర్వాత లాస్ట్లో బాగా పులిసిన పిండి కొద్దిగా మిగులుతుంది కదా, ఆ పిండితో ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసేయచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి బోండాలు సాఫ్ట్గా అండ్ బైండింగ్ కూడా బాగుంటుంది. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బోండాలు కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. అండ్ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకోండి. చేత్తో కలుపుకున్నారంటే ఈజీగా ఉంటుంది అండ్ పిండి కూడా చక్కగా కలుస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న దోశ పిండి అనేది ఇంకొంచెం జారుగా ఉంది అని అంటే మళ్ళీ కాస్త పిండి పట్టే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా శనగపిండి మరి కొద్దిగా బియ్యం పిండి వేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో. మనం బోండాలు వేసుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. ఒకవేళ పిండి అనేది చేతిలో నుంచి బాగా జారిపోతుంది అని అనిపిస్తే కొద్దిగా ఎక్స్ట్రా పిండి కలుపుకోండి అంతే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. అండ్ ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ దోసపిండిలో ఉప్పు కానీ ఉన్నట్లయితే ఇక్కడ కాస్త తగ్గించి వేసుకోవాలి. నా దోసపిండిలో కొద్దిగా ఉప్పు ఉంది, అందుకే నేను వేసిన మిగిలిన శనగపిండి బియ్యం పిండి ఉంది కదా, వాటికి మాత్రమే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇక నేను మీకు పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండిని సైడ్ నుంచి తీసుకుని ఇలా బోండాలాగా వేసుకోవాలి. అండ్ ఇందులోకి మనకి వంట సోడా ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ పులిసిన పిండే కాబట్టి వంట సోడా ఏమీ అవసరం పడదు. ఇప్పుడు ఈ బోండాలను ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగిన తర్వాత ఈ విధంగా సైడ్ నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా డైరెక్ట్గా నూనెలోకి వదులుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా ప్యాన్లోకి సరిపడినని వేసుకోండి. ఇలా నూనెలోకి సరిపడినని వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా అలా లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని అన్ని వైపులా కూడా ఈవెన్గా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు బోండాలు మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోనివ్వండి. పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ బోండాల్ని సర్వ్ చేసుకోవడానికి పల్లీ చట్నీ చేసుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ చట్నీ కూడా కొద్దిగా జారుగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఒక బోండా తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా, లోపల కూడా చక్కగా ఉడికింది. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బోండాల్ని కొద్దిగా పల్లీ చట్నీలో ముంచి మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటూ తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఛానల్లో చల్ల పునుగుల రెసిపీలు ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అంతే, చాలా సింపుల్ టేస్టీ అయిన బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.